డీసీపీ యోగేష్ గౌతమ్ అక్కడున్న రైతులకి విజ్ఞప్తి చేసినప్పటికీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ కూడా మహిళా రైతులు స్థానికులు అందరూ కూడా అక్కడే టెంట్ కిందే కూర్చున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దాడి తరువాత ఉన్న దృశ్యాలు ఇవి. దాడి జరుగుతున్నప్పుడు ఉన్న దృశ్యాల్ని కూడా మీరు చూడొచ్చు. దాడి ఏ విధంగా జరిగింది, ఎవరు కారం చెల్లారు, ఎవరెవరు గాయపడ్డారు, పోలీసుల పరిస్థితి ఏంటి ఇప్పుడు అన్నది మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి. ప్రభాకర్, రైతులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు, మాకెవ్వరూ వచ్చి ఒక్క భరోసా కానీ ఒక్క హామీ కానీ ఏమీ ఇవ్వలేదు, అదొక్కటే కదా మేము అడుగుతున్నాం, ఎవరైనా వచ్చి మాకు ఇస్తే అప్పుడే మేము ఇక్కడి నుంచి కదులుతామని ఖరాఖండిగా చెప్తున్నారు. దాడి తరువాత పోలీసుల విజ్ఞప్తి తరువాత కూడా వాళ్ళు అక్కడే కూర్చున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి, ఏం వర్షన్ వినిపిస్తూ ఉంది అటు సైడ్ నుండి? ఏమైనా అధికారులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా? వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మనం ఇప్పటిదాకా చూసాం శంషాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటుగా మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి వీళ్ళిద్దరు కూడా రైతులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే చెప్పారు, మీ దగ్గరికి అందరూ వస్తారు, డిస్కస్ చేస్తారు, కలెక్టర్తో పాటుగా ఆర్డీఓ రెవెన్యూ అధికారులు అందరూ కూడా వచ్చి మీతో డిస్కస్ చేస్తారు, అప్పటిదాకా విరమించండి, హింసా చర్యలకు పాల్పడకండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ రోజుకి ఈ ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. కానీ రైతులు ససేమిరా అంటున్నారు, మేము ఇక్కడ నుంచి కదలము, ఒకవేళ మేము ఇక్కడ నుంచి కనుక కదిలితే మళ్ళీ ఈ ప్రాంతాన్ని కూడా ఫెన్సింగ్ వేస్తారు, ఈ ప్రాంతాన్ని కూడా మార్కింగ్ చేస్తారు, మార్కింగ్ చేసి ఫెన్సింగ్ వేస్తే రేపు ఆందోళన చేయడానికి కూడా మాకు కనీస స్థలం ఉండదు, ఇక్కడ నుంచి ఈ టెంట్ అంతా పీకేసి మళ్ళీ ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తారు, మాకు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ అధికారులు కానీ ఎవరైనా వచ్చి హామీ ఇస్తే మాత్రమే మేము మాట్లాడతాం అనేది అయితే రైతులు చెప్తున్నారు. కొంత ఇంకా కూడా సెటిల్ డౌన్ కావట్లేదు, పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా రైతులు పదే పదే డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం నుంచి రెవెన్యూ అధికారులు కానీ మిగతా సిబ్బంది కానీ అధికార యంత్రాంగం కానీ ఎవరైనా వచ్చి మాట్లాడితే మేము ఆలోచిస్తామనేది రైతుల నుంచి వస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా కూడా కేవలం పోలీసులు తమను అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళుగా మాత్రమే రైతులు ట్రీట్ చేస్తున్నారు, పోలీసులకు మాత్రం కన్విన్స్ కావట్లేదు. ప్రభాకర్, వాళ్ళు కారం తెచ్చుకోవడం చూస్తూ ఉంటే ఆల్రెడీ అంటే ప్రిపేర్ అయి వచ్చారు అక్కడికి అన్నది క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో ఇది పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న సంగతి కూడా అక్కడ అర్థమవుతోంది. సో ఏం జరుగుతుంది, ఎందుకని వాళ్ళు దాడికి దిగడానికి సిద్ధమయ్యారు రైతులు? డెఫినెట్గా పోలీసులకు ఒక ఇది ఊహించిన పరిణామంగానే చెప్పాలి. ఎప్పుడైతే కొంత ఆందోళన కార్యక్రమాలు ఉంటాయో డెఫినెట్గా పోలీసులు వారిని అడ్డుకోవడం కానీ లేకపోతే సహజంగా వాళ్ళని నిరోధించడం కానీ ఇవన్నీ సహజం. కాకపోతే ఉదయం నుంచి కూడా రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మొదటి నుంచి కూడా తమకు సంఘీభావంగా వస్తున్న నేతలను అరెస్ట్ చేయడం, ముందస్తుగా అరెస్ట్ చేయడం, దాంతోపాటుగా కొంతమంది రైతులను హౌస్ అరెస్ట్ చేయడం, ఇట్లా జరుగుతున్న క్రమంలో తమ పైన కూడా ఆందోళన విరమింపు చేయడానికి లాఠీ చార్జ్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందేమో అనే భయంలోనే ఇవన్నీ క్యారీ చేసినట్లుగా కనబడుతుంది. సో దానికి సంబంధించే ఆ కారం పొడి చల్లడం కానీ ఆ కారం పొడి దాడిలో చూసాం మనం. యోగేష్ గౌతమ్ డీసీపీతో పాటుగా మిగతా ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు కూడా గాయపడ్డారు. సో దాంట్లో యోగేష్ గౌతమ్కి అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స కూడా చేశారు, సెలైన్ వాటర్తో ప్రాథమిక చికిత్స కూడా చేశారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే దీనిపైన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది రైతులను కన్విన్స్ చేయడానికి. నిన్న మొన్న సీఎం కూడా చెప్పారు, అంతకుముందు కందుకూరులో ఫ్యూచర్ సిటీకి రైతులు ఇచ్చిన భూములు కానీ లేకపోతే చేవేళ్ల దగ్గర రైతుల భూసేకరణ విషయంలో స్పందించిన తీరు కానీ వాళ్ళందరికీ ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ప్రభుత్వం సహకారం ఉంటుంది అనేది సీఎం చెప్పారు. సీఎం కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రైట్ ప్రభాకర్.